భవిష్యత్తు భరోసా కోసం ఆస్తుల కొనుగోలుకు ప్రజలు మక్కువ చూపుతున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు బెస్ట్ అంటున్నారు. తమకు ఓ సొంతిల్లు ఉండాలని కలలు కంటున్న హైదరాబాద్ వాసులు తమ ఆదాయంలో పొదుపు మంత్రం పాటిస్తూ ఆ కలను నెరవేర్చుకుంటున్నారు. ఆదాయంతో పొదుపు మంత్రం పాటిస్తూ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రజలు ప్లాన్ చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని డౌన్ పేమెంట్ చేసి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని సొంతింటి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు అద్దె ఇంటికి గుడ్ బై పలుకుతున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ల్యాండ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్న డబ్బుతో పాటు ఎక్కువ సేవింగ్స్ చేసుకుని ఇంత ముందులాగా వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేయకుండా గోల్డ్ అదర్ థింగ్స్ మీద కాకుండా ఈ మధ్య ల్యాండ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకుంటా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ 15-20 ఇయర్స్లో వచ్చిన అప్రిసియేషన్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ. అదేవిధంగా రాబోయే సంవత్సరాల్లో ఇంకా అది ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో మెజారిటీ పీపుల్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇంతవరకు ఉండే సేవింగ్స్ అమౌంట్లు అంటే ప్రతి ఒక్కరు కూడా సేవింగ్ చేసుకుని ఆ అమౌంట్ను కూడా రియల్ ఎస్టేట్లో ల్యాండ్స్ మీద లేదా హౌసెస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రాజెక్టులను బట్టి కొన్ని సందర్భాల్లో 10%, మరికొన్ని సందర్భాల్లో 20% వరకు డౌన్ పేమెంట్ తో బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. దీంతో తమకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా పొదుపు మంత్రం పాటిస్తూ ఇక బ్యాంకింగ్ రంగంలో పోటీ పెరగడంతో కొన్ని ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీకే లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్కి కానివ్వండి, అటు హౌసెస్కి కానివ్వండి, వాళ్ళు లోన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా మంచిగా డెవలప్మెంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. దానివల్ల రాబోయే రోజుల్లో ల్యాండ్ అప్రిసియేషన్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో. దానివల్ల అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తే రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్ అన్నది తెలంగాణ రియల్ ఎస్టేట్ గేమ్ చేంజర్. సో ఆ రీజనల్ రింగ్ రోడ్ కనుక ఒక్కసారి కానీ అది శంకుస్థాపన ఈ వర్క్ కానీ స్టార్ట్ అయితే తెలంగాణ రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ల్యాండ్ రేట్స్ అన్నవి చాలా అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. కాస్మోపాలిటన్ నగరంగా హైదరాబాద్ మారడంతో ప్రస్తుతం నగరంలో ఇళ్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30 నుంచి 40 కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా లేఅవుట్లలో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం మీద తమ ఆదాయంలో పొదుపు శాతాన్ని పెంచుకోవడమే కాకుండా ఈజీగా ఈఎంఐలు చెల్లించే వారి సంఖ్య నగరంలో భారీగా పెరుగుతోంది.